సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ రీసెంట్‌గా రోజా గారు మీడియా ముందుకు వచ్చి నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అవి చూస్తుంటే అంత దారుణంగా ఉన్నాయని ఆవిడ కన్నీటి పర్యంతమయ్యారు. సో, దీనికి మీరేమంటారండి? ఒకటి రోజా గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏమంటే ఈమె ఆహ్, డ్రామాలాడడంలో ఎక్స్‌పర్ట్. నేనెందుకంటానంటే డ్రామాలు ఇవన్నీ ఈ విధంగా అని గతంలో ఈమె మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈమె ఏ విధంగా మాట్లాడింది? ఈవెన్ మహిళల్ని గూడా ఎట్లా పడితే అట్లా తక్కువ చేసి మాట్లాడడం, ఎదురు పార్టీలో ఉండే వాళ్ళని ఎట్లా కిండల్ చేసి మాట్లాడడం, ఈమె చేసిన ఆటలు, ఈమె చేసిన కథలు గుర్తుందా? ఈమె 2014 నుంచి 19 వరకు కూడా ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అసెంబ్లీలో ఈమె చేసిన వాగిన వాక్యాలు ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోమనండి. ఈరోజొచ్చి నా ఏదో సెంటిమెంటల్ డ్రామాలు పండించాలనుకుంటే జనాలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు రోజా గారిని. ఎందుకంటే ఈమె ఈరోజేదో సెంటిమెంటల్‌గా ఈ విధంగా మాట్లాడుతుంది కదా! ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంతోమంది మహిళల్ని వైసీపీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేసినప్పుడు కావచ్చు, ఇంకొకటి చేసినప్పుడు కావచ్చు, నువ్వెక్కడికెళ్ళున్నావమ్మా? సాక్షాత్తు నువ్వే లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ బిడ్డలను కావచ్చు, వాళ్ళ భార్యలను కావచ్చు, ఏ విధంగా ట్రోల్ చేశావో నువ్వే గుర్తుందా అమ్మా? నువ్వు మంత్రి స్థానంలో ఉండి, ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఏ విధంగా ట్రోల్ చేసావో ఒకసారి గుర్తు చేసుకో అమ్మా. అదేవిధంగా నువ్వు ఒకప్పుడు ఎన్ని పాపాలు చేసావు గుర్తులేదా? ఈరోజు ఏమీ తెలియనట్టు అమాయకంగా నంగి నంగి ఏడుపులు అన్నట్టు మాట్లాడుతున్నావే. గతంలో నీకు గుర్తులేదా? నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన తప్పులు అన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవమ్మా. ఎందుకంటే నేను చెప్తున్నా అంటే పాపములు చేసి ఈరోజు ఏమీ తెలియనట్టు ఇక్కడికొస్తే నా నా ఏడుపులు ఏడుస్తున్నావే. ఒక వారం క్రితం ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడినప్పుడు కూడా నువ్వు కనీసం ఖండించలేదు కదమ్మా. నువ్వు ఒకప్పుడు వైసీపీ నాయకులు మహిళల యొక్క పుట్టుకల గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ఖండించలేదు కదమ్మా. అప్పుడు నువ్వేమన్నావు? మా నాన్నను తిట్టారు, నన్ను తిట్టారు అన్నట్టు మాట్లాడావు. అది తప్పు కదమ్మా. ఇన్ని తప్పులు ఇన్ని మాట్లాడిన నువ్వు ఈరోజు ఇలా ఏడుస్తూ ఉంటే జనాలు కూడా ఎవరో కనికరం చూపెట్టంలా. రోజాకి కర్మ తగిలిందిరా అని అనుకుంటూ ఉన్నారు. ఓకే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ మహిళల్ని కించపరుస్తుంది? ఓకే. ఒకటి, రోజా గారిని కించపరచాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. ఒకటి, రోజా గారు తాను ఉండాల్సిన హుందాతనంగా ఉంటే గౌరవంగా ఉంటుందని తెలియజేసుకుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండే ఎవ్వరూ రోజా గారిని పట్టించుకోరు. ఎందుకంటే ఒకసారి ఈమె అనింది, నీకు చీరా జాకెట్టు పెట్టి పంపిస్తాను లోకేష్ గారు. లోకేష్ గారు అప్పుడు ఏమన్నారు? అమ్మా నువ్వు పంపియమ్మా చీరా జాకెట్టు, మా అక్క చెల్లెమ్మలకి ఇస్తానని చెప్పాడు. అది ఆయన సంస్కారం. గుర్తుపెట్టుకో, నువ్వు ఎట్లా పడితే అట్లా నువ్వు ఒక మహిళవయ్యండి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడావమ్మా రోజమ్మ. అది గుర్తు తెచ్చుకోవమ్మా. ఎందుకంటే ఇవన్నీ తప్పులు నువ్వు చేసేసి ఈరోజు దొంగేడుపులు ఏడిస్తే జనాలు ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. నువ్వు వచ్చి ఏవేవో ఈ విధంగా ట్రోల్ చేశారంటున్నావు. బయట పెట్టగలుగుతావా? అవేవో బయట పెట్టకుండా ఈరోజు నన్ను చేశారని చెప్తూ ఉన్నావు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిన్ను ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలే నీకు ఉసురుగా తగులుతూ ఉన్నాయి. నువ్వు చేసిన దొంగ ప్రమాణాలే నీకు ఈరోజు తిరిగి తగులుతూ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకో. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. నీకు నోరు ఎట్ల పట్లే అట్లుండి నువ్వు ఏం మాట్లాడావు ఒకప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకో. ఎందుకంటే నువ్వు 2014 నుంచి నువ్వు ఏ విధంగా మాట్లాడావు, ఆ తర్వాత 19 నుంచి 24 వరకు ఏ విధంగా అహంకారం కళ్ళు నెత్తికెక్కి ఏ విధంగా మాట్లాడావు, దేవుడి సమక్షంలో ఏ విధంగా మాట్లాడావు, అదేవిధంగా బయట ఏ విధంగా మాట్లాడావు అన్నీ గుర్తు తెచ్చుకో. ఒకసారి గుర్తు తెచ్చుకొని హుందాతనంగా నడువు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంటే దీనికి సంబంధించి రీసెంట్‌గా ఒక న్యూస్ ఛానెల్‌లో యాంకర్ ఈ విధంగా అడిగారండి. మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్ గారి చిటికెన వేలి మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేరు అన్నారు. ఒక మహిళా నాయకురాలుగా మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఆవిడేమన్నారంటే, ఇప్పటికి అదే మాట అంటాను. పవన్ కళ్యాణ్ గారిని దమ్ముంటే 175 సీట్లలో జగనన్నకు పోటీగా రమ్మనండి సింగిల్‌గా అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఒకటి, ప్రజాస్వామ్యంలో పార్టీలో ఎవరు ఎలా పోటీ చేసుకోవాలో వాళ్ళ పార్టీ అధ్యక్షులు నిర్ణయించుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు 21లో కంటెస్ట్ చేసి 21 గెలిచాడు. మీరు 175 కంటెస్ట్ చేశారు, 11 గెలిచారు. ఎవరు గొప్ప మీరే తెలుసుకోండి. అంటే ఇప్పుడు పీకలేరు గీకలేరు అని ఇలాంటి మాటలు మీరు అంటున్నారు కదా. అందుకే రోజా గారు మీరు ఒక్కసారి గుర్తెచ్చుకోండి. 175 స్థానాల్లో పోటీ చేసి 11 స్థానాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గొప్ప, కేవలం 21 స్థానాల్లో పోటీ చేసి 21 గెలిచిన పవన్ కళ్యాణ్ గారు గొప్ప, మీరే తెలుసుకోండి. మీకు ఏ విధంగా ఎవరు గొప్ప తెలుస్తుంది. అంతేగాని ఏదో మెప్పు కోసం మాట్లాడొద్దండి. ఒకప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు పంచెలోడదీస్తాను రాజశేఖర్ రెడ్డికి అన్నట్టు ఏదో సంథింగ్ వాగారు. మళ్ళీ అదే రాజశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలిశారు. ఆ తర్వాత ఏం జరిగిందో లోకమంతా చూసింది. మళ్ళీ ఆ తర్వాత ఆయన కొడుకు పార్టీలోకి వెళ్ళారు. రేపు మీకు జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వకున్నానో లేకపోతే ఇంకొకటో ఇస్తే మీరు జగన్మోహన్ రెడ్డిని గారిని కూడా అదేవిధంగా తిడతారు. మీ బుద్ధి అలాంటిది అని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఇప్పుడు కూడా ఈ మారాటం అంతా ఎందుకు? సీటు కోసం.
నగరి నియోజకవర్గంలో ఏదో గాలి జగదీష్ వస్తాడన్నాడు అన్నట్టు ఇంకా అందుకని ఆయన ఆపడం కోసం ఇంకేదో జగన్మోహన్ రెడ్డి గారి మార్కుల కోసం నువ్వు ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నావు. అది కరెక్ట్ పద్ధతి కదా. నువ్వు చేసిన పాపాలు అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోవమ్మా. ఎందుకంటే మహిళా రాజకీయ నాయకులు అంటే హుందాతనంగా మాట్లాడాలి. నువ్వు ఆ హుందాతనం మర్చిపోయి 19 నుంచి 24 వరకు ఏ విధంగా మాట్లాడావో, 14 నుంచి 19 వరకు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడు గుర్తు చేసుకో. మంచి మాటలు మాట్లాడు, ఇప్పటికైనా మంచి మాటలు మాట్లాడు. ఆ అహంకార పోకడాలు పనికి రావు, అది గుర్తుపెట్టుకోండి. అంటే దీని వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏమైనా ఉందంటారా సార్? అది రోజా గారే చెప్పాలి. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తుందా లేదా ఈమె జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చేస్తుందో అది రోజా గారు చెప్తేనే తెలుస్తుంది కదా మనకు. ఓకే, థ్యాంక్ యూ సార్.